హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ ఆలుతోటి ఊతప్పం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒకసారి ఈ ఊతప్పంని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. మనం జనరల్గా ఇంట్లో దోసపిండి తయారు చేసుకుంటాం కదా, అదే పిండి యూస్ చేస్తున్నాను. నేను యూస్ చేసే పిండి కొలతలు 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల రైస్, 1 స్పూన్ మెంతులు, 5 స్పూన్ల వరకు సబ్బియ్యం యాడ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 5 నుంచి 6 గంటల వరకు నానపెట్టుకొని గ్రైండర్లో వేసి బాగా సాఫ్ట్గా పిండిని రెడీ చేసుకున్నాను. దీన్ని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇప్పుడు పిండిని యూస్ చేస్తున్నాను. ఈ పిండిని మిక్సీ జార్లో వేసి ముందుగా ఉడికించుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆలు పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. థిక్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత వాటర్ యాడ్ చేసుకొని దోస పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇందులో మనము వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అర టమాటా వరకే యాడ్ చేశాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో టేస్ట్కి సరిపడా ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని వెజిటబుల్స్ పిండి బాగా కలుపుకోవాలి. ఊతప్పం లావుగా రావాలి అంటే పిండిని కొంచెం థిక్గా కలుపుకోవాలి. నేను మీడియంగా కలుపుకున్నాను. ఇప్పుడు ఊతప్పం ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని దోస పెనం పెట్టుకోవాలి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకుని పెట్టుకున్న బ్యాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇది దోశలాగా స్ప్రెడ్ చేయకుండా గరిటతో వేసి అలాగే ఉంచుకోవాలి. దీని మీద సన్నగా కట్ చేసుకున్న కీరా పీసెస్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇంకో ఊతప్పం ప్రిపేర్ చేసుకుందాము. దీని మీద కొంచెం కొబ్బరి కారం కూడా చల్లుకుందాము. కొబ్బరి కారంని ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, కొంచెం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, సాల్ట్ వేసి తయారు చేసుకున్నాను. ఈ కొబ్బరి కారం చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. ఈ కొబ్బరి కారంని మనం కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కొంచెం డిఫరెంట్గా కొబ్బరి కారంతో కూడా ఊతప్పం రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొబ్బరి కారం యాడ్ చేస్తే కొంచెం స్పైసీనెస్ వస్తుంది. ఇంకా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇది మనం బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ తీసుకోవచ్చు. వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి హెల్తీగానే ఉంటుంది ఈ రెసిపీ. దీన్ని పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.